విశాఖ వన్ టౌన్లోని దుర్గమ్మవారి గుడిలో ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వుడ్యార్డ్ వీధిలో ఉన్న దుర్గమ్మవారి గుడి నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ అల్లిపురం ప్రాంతానికి చెందిన ఆకోజు బ్రహ్మాజీ అనే వ్యక్తి దుర్గమ్మ గుడిలో అమ్మవారి నగలు దొంగలించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైందని క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు తెలిపారు. నిందితుడిని ప్రశ్నించగా అతడు ఇది కాక మరో 10 నేరాలు కూడా చేసినట్టు అంగీకరించాడని పేర్కొన్నారు. అతడి వద్ద నుండి 10 నేరాలకు సంబంధించి సుమారు 2,900 గ్రాముల వెండి వస్తువులు, 7.6 గ్రాముల బంగారు వస్తువులు రికవరీ చేసినట్టు ఏడీసీపీ తెలియజేశారు. ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరామణులకు అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన విశాఖపట్నం సిపి గారు శ్రీ డాక్టర్ శంకభ్రత బాగ్జీ గారు పర్యవేక్షణలోను, అలాగే గౌరవనీయులైన శ్రీమతి డీసీపీ లతా మాధురి గారు మేడం గారు ఆధ్వర్యంలో క్రైమ్ డిపార్ట్మెంట్ మేము పనిచేస్తున్నాం. కాబట్టి వారికి కూడా మేము హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజున మనందరికీ చిన్న చిన్న ఇటువంటి విషయాలే తెలుసు. ముఖ్యంగా ఈ విషయం మీ అందరి దృష్టికి రావాల్సిన ఆవశ్యకతని భావించి మీతో మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు గుళ్ళు గోపురాలు మింగి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగతనాలు చేసిన వ్యక్తి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి చెప్పినట్లయితే, కంప్లైంట్ అయిన సకల సూర్యరావు గారు వుడ్యార్డ్ స్ట్రీట్లో ఉంటున్న దుర్గమ్మవారి గుడిని చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారికి వెండి ఆభరణాలైన కిరీటం, వడ్డానం, గొలుసు అమ్మవారికి అలంకరించి పూజలు చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఫిర్యాదు అయిన అతని భార్య ముసలి వాళ్ళు ఉండటం అవడంతో ఈ యొక్క గుడికి ప్రతిరోజు పూజలు చేయటానికి ఎవరైనా పంతులు గారు కావాలి అని బోర్డు గత 6 నెలల నుంచి బోర్డు రాసి పెట్టినారు. దాని మీద 19/5/25వ తేదీన ఉదయం 6 గంటలకు ఆ సమయంలో కంప్లైంట్ యొక్క భార్య సకల నాగమణి దేవి గారు గుడిలో దీపం పెట్టి గుడి గేట్లు దగ్గరకు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. అదే రోజు సుమారు 8 గంటల సమయంలో గుడికి దగ్గరలో ఉన్న ఫిర్యాదు ఇంటికి సుమారు 55 సంవత్సరంలో నుండి 65 సంవత్సరాల వరకు గల ఒక వ్యక్తి వచ్చి, నేను ప్రతిరోజు మీ గుడికి పంతులుగా వచ్చి పూజలు చేస్తానని చెబితే, దాని మీద కంప్లైంట్ యొక్క భార్య తాళాలు తీసుకొని గర్భగుడి తలుపులు తీసి అమ్మవారికి పూజ చేయమని చెప్పింది. దాని మీద ఆమె పువ్వులు పళ్ళు తీసుకొని రమ్మని చెప్పగా ఫిర్యాదు యొక్క భార్య ఇంటిలోకి వెళ్ళి తీసుకొచ్చేలోపు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి ఆమె కూడా గర్భగుడి తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా ఫిర్యాదు యొక్క కూతురైన సకల కుమారి 9 గంటల సమయంలో అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు చోటగా అమ్మవారికి అలంకరణగా ఉండవలసిన వెండి కిరీటం, వెండి చేతి అచ్చు, వెండి చెవులు అచ్చులు కనిపించలేదు. దాని మీద ఈ విషయం ఫిర్యాది మరియు ఫిర్యాదు యొక్క భార్యకి తెలియజేసి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దాని మీద పూజారి గారిగా ఉంటున్నారని చెప్పి దొంగిలించుకుపోయి ఉంటాడని భావించి దాని మీద పోలీస్ స్టేషన్ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తర్వాత దాని యొక్క ముద్దా యొక్క వివరాల గురించి చూసినట్లయితే, ఇతను కుటుంబ కలహారంగా ముద్దాయి తన ఇంట్లో ఒంటరిగానే ఉంటాడని, ఇతను భార్య అతను కొడుకు కూడా ఇతన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారని, ఇతని వయసు కారణంగా కూడా వేరే ఇతర పనులకు చేసుకునే వీలు లేకపోవటం వలన, మరియు ఇతని యొక్క రోజువారీ అవసరాలు తీర్చుకోవటం కోసం చిన్న చిన్న గుడులను ఎంచుకొని గుడులలో ఉన్న పంతులు గారులను
ముందుగా పరిచయం చేసుకొని భక్తుడిలా నటించి ఆ గుడిలో ఎవరూ లేని సమయంలో ఆ గుడిలో ఉన్న దేవుడి యొక్క ఆభరణాలు దొంగిలించుకుపోయి వెలిగిపోతూ ఉంటారు. దొంగిలించిన సొత్తును అమ్మగా వచ్చిన వాటితో రోజువారీ అవసరాలను తీర్చుకోవటం ఆ, జీవనం గడిస్తూ ఉంటాడు. దాని మీద ఇతన్ని ముద్దాయి అయిన అతని యొక్క వివరాల గురించి చూసినట్టయితే ఆకోజీ బ్రహ్మాజీ, తండ్రి పేరు అప్పారావు, వయసు 51 సంవత్సరాలు, రెసిడెన్స్ ఆఫ్ ప్రస్తుతం సింహల దేవుడి వీధి, అల్లిపురం, విశాఖపట్నం సిటీ. నేటి సొంత ఊరు ఏంటంటే నెయ్యల వీధి, చేపల బజార్ దగ్గర అనకాపల్లి సొంత ఊరు. దాని మీద ఇతను పట్టుకున్న తర్వాత ఇతన్ని కన్ఫ్యూషన్ చేసిన తర్వాత ఇతను దాని మీద నేరస్తుని యొక్క ఒప్పుదల వాంగ్మూలం ప్రకారం నేరస్తుని వద్ద నుండి ఈ నేరానికి సంబంధించిన దొంగ సొత్తు అయిన వెండి కిరీటం, వెండి చీత అచ్చు, వెండి చెవులు అచ్చులతో పాటు అదేవిధంగా వెండి పంచ పాత్ర, శతకోపం, ఉద్దరణ కూడా ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నిస్తే అవి కూడా దొంగిలించిన సొత్తు అని తెలియడంతో ఇతన్ని పూర్తిగా విచారించి మొత్తం ఇతను చేసిన 10 నేరాలను అంగీకరించగా మొత్తం 10 నేరాలకు గాను సంబంధించిన 2,900 గ్రాములు వెండి వస్తువులు, అలాగే 7.6 గ్రాముల బంగారు వస్తువులు రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇతన్ని కోర్టుకు పంపిస్తున్నాం.